ఎందుకంటే దానికి ఒక శక్తి ఉంటుంది. దామోదరుణ్ణి కానీ త్రయంబకుణ్ణి కానీ ఆవాహన చేస్తే దీపం మీదకి చెత్త వెలిగించినా సరే దాంతో కీటాహ పతంగాహ మశకాశ్చ విప్రాహ, ఆఖరికి దోమలు, ఈగలు, పురుగులు, నీళ్లల్లో ఉండేటటువంటి పురుగులు, అందుకు నదీ తీరంలో పెడతారు కొన్ని. నీళ్లల్లో ఉండే పురుగులు, చెట్లు కదల్లేవు, చెట్లు వేటి మీదకి వీటి కాంతి పడుతుందో ఆ కాంతి పడినంత మేర కూడా వాటి జన్మ పరంపర పోతుంది, వాటి పాపం పోతుంది. పోయి అవి పరమేశ్వరుడికి దగ్గరైపోయి వచ్చే జన్మలో పరమేశ్వరుణ్ణి చేరిపోవడానికి వీలుగా శాస్త్రాధ్యయనము చేయగలిగిన ఉత్తమ జన్మ కలుగుతుంది. కార్తీక దీపం పెట్టే అధికారం ఒక్క మనుష్యులకు మాత్రమే, మిగిలిన ప్రాణులు పెట్టలేవు. కార్తీక దీపం పెట్టి సమస్త ప్రాణికోటిని ఉద్ధరించాలి. రేపు మనుష్యులు ఉద్ధరించాలంటే దీపం పెట్టి వెళ్ళిపోకూడదు. దీపం పెట్టి అక్షతలు వేసి త్రయంబకమావా హయామి దామోదరమావా హయామి అని ఈ శ్లోకాన్ని చెప్పాలి ఏకకంఠంతో. చెప్పి అప్పుడు జ్వాలాతోరణం చెయ్యాలి. ఇది కార్తీక పౌర్ణమి యొక్క వైభవం. కార్తీక పౌర్ణమి నాడు ఇలా దీపాలు పెట్టుకోవడానికి రేపు మగవాళ్ళు కూడా దీపాలు వెలిగిస్తారు. నాకు శాస్త్రం ప్రధానం, నాకు ఏది ఎలా జరగాలో అలా జరగడాన్ని నేను ఇష్టపడతాను. అందుకే నా వరకు నేను రేపు సాయంకాలం ఇదే చేసుకుంటాను. రేపు ఎవరెవరు ఇక్కడ ఉంటారో వాళ్ళందరితో కూడా నేను ఇది చేయిస్తాను. చక్కగా మగవాళ్ళైతే చొక్కాలు బనీను విప్పి ఓ పంచె కట్టుకోండి, అథవా లుంగి కట్టుకోండి. రేపు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరం దీపాలు పెట్టి అందులో మఠ ప్రాంగణం ఎన్ని దీపాలు వీలైతే అన్ని ప్రమిదలు తెప్పించండి గోపాలకృష్ణ గారు. అన్ని చోట్ల మనం దీపాలు పెట్టి రేపు దీపాలు వెలిగించి రేపు సాయంకాలం ప్రదోషమునందు వెలిగించాలి. ప్రదోషమునందు వెలిగించి, ఎందుకంటే కీటకములు పైకొచ్చే కాలం అదే. ఉదయకాలమునందు లోపలికి వెళ్ళిపోతాయి. దోమలు చూడండి రాత్రి పైకి వస్తాయి. నేను కీటాహ పతంగాహ మశకాశ్చ విప్రాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ, అవన్నీ చూడాలి ఆ దీపాన్ని. అలా వీలుగా మనం పెట్టాలి. అందుకే రేపు ప్రదోషకాలమునందు కార్తీక దీపములు పెడదాం మఠంలో. మన అదృష్టం ఏంటంటే మనం ఏదో లాడ్జిలో ఉంటే ఆ దీపం పెట్టడానికి ఆ స్థాయి రాదు. మనం మఠంలో ఉన్నాం. నదీ తీరములో పెట్టినా, దేవాలయంలో పెట్టినా, మఠంలో పెట్టినా స్థాయి ఒక్కటే. ఇంత విశాలమైన ప్రాంగణం విశ్వనాథుడు మనకు అనుగ్రహించాడు. గొప్ప మఠం, జగద్గురువులు తిరుగాడిన భూమి. కాబట్టి మఠ ప్రాంగణంలో మనం దీపాలు ఉంచుదాం. మహానుభావుడు స్వామి హనుమ ఉన్నారు. 3 కోట్ల మంది పెట్టు చక్కగా దీపాలు పెట్టి ఏకకంఠంతో శ్లోకం చెప్దాం. కార్తీక పౌర్ణమి కాబట్టి దుర్గమ్మ తల్లి వైభవాన్ని